హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ఈ 2026 అండ్ అలాగే 2027 ఇయర్కి ఎవరైతే యూకేకి మాస్టర్స్ చేయడానికి రావాలని అనుకుంటున్నారో, సో వాళ్ళు ఎలాంటి కోర్సెస్ చూస్ చేసుకుంటే బెస్ట్ అనే దాని గురించి ఈరోజు అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో 2026 యూకేలో మాస్టర్స్ చేయడానికి వస్తున్న స్టూడెంట్స్కి ఏ కోర్స్ చూస్ చేసుకోవాలి, ఈ క్వశ్చన్ చాలామందికి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ముఖ్యంగా మనం కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత అంటే లైక్ 2028 లేదా 2029లో గ్రాడ్యుయేషన్ అయ్యాక జాబ్స్ రావడానికి ఏ కోర్సెస్ అయితే బెటర్. ఏదో చేసామని కాదు, లైక్ జాబ్స్ రావాలంటే అలాంటి కోర్సెస్ చూస్ చేసుకోవాలనే దాని గురించి మనం ఈరోజు అయితే మాట్లాడదాం. ఇది చాలామంది అయితే అడిగారు అనమాట ఈ క్వశ్చన్, అండ్ నేను ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఓకేనా. ఎందుకంటే ప్రస్తుతం యూకేలో జాబ్ మార్కెట్ అంత ఈజీగా లేదు, ఓకేనా. మాస్టర్స్ డిగ్రీ ఒక్కటే ఉంటే జాబ్ వస్తుంది అని అనుకోవడం అది మన భ్రమ అనమాట, ఓకేనా. ఒకవేళ మాస్టర్స్ డిగ్రీ ఒక్కటే పెట్టుకొని మనం జాబ్ ట్రయల్స్ చేసినా ఖచ్చితంగా జాబ్ వస్తుంది అన్న గ్యారంటీ కూడా లేదు, ఓకే. ఎందుకంటే ప్రస్తుతం యూకేలో చాలా చాలా అంటే చాలా కష్టంగా అయితే ఉందన్నమాట జాబ్ మార్కెట్. సో 2026లో కోర్స్ చూస్ చేసుకునేటప్పుడు మనం ప్రజెంట్ సిచ్యువేషన్ మాత్రమే కాకుండా నెక్స్ట్ 2 to 5 years ఫ్యూచర్ గురించి కూడా అలా ఆలోచించి మనం కోర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో అండ్ ముందే చెప్తున్నా, మాస్టర్స్ కంప్లీట్ చేయాలి, స్కిల్స్ నేర్చుకొని పక్కా జాబ్ తెచ్చుకొని ఫుల్ టైం కెరీర్ ప్లాన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే మాస్టర్స్ చేయడానికి యూకే రండి. అంతేకాని అందరూ వెళ్తున్నారు నేను కూడా వెళ్తాను, నేను కూడా వెళ్ళి కోర్స్ పక్కన పెట్టి ముందు సంపాదించుకుంటాను అని అనుకునే వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చేయట్లేదు. అలాంటి వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మాత్రం ఐఎమ్ వెరీ సారీ. సో ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తాను, యాక్చువల్లీ కొన్ని కాదు చాలా చెప్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ పాయింట్స్ అన్ని ప్లీజ్ ఒక బుక్ పెట్టుకొని ప్రతిది పిన్ టు పిన్ ప్రతి పాయింట్ అయితే మీరు ఆ బుక్లో అయితే నోట్ చేసుకోండి. అండ్ నేను చెప్పిన రిలేటెడ్ మీకు పీడిఎఫ్ కావాలి అని అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో సేమ్ నేమ్తో నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది. సో మీరు నన్ను అక్కడ ఫాలో చేసి నాకు పీడిఎఫ్ అని అయితే కమెంట్ చేయండి. సో నేను ఆ పీడిఎఫ్ అయితే మీకు ప్రతి ఒక్కరికి నేనైతే ఆ పీడిఎఫ్ అయితే షేర్ చేస్తాను, ఓకేనా. సో ఇప్పటికే చాలా టైం అయితే వేస్ట్ అయింది. సో ఇంకా ఎటువంటి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ముందుగా నేను రీసెర్చ్ చేసి నేను లైక్ అన్ని వెబ్సైట్స్లో అన్ని యూనివర్సిటీ సైట్స్ అండ్ ప్రజెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు, జాబ్ ట్రయల్స్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరిని చాలామందిని నేను రీసెర్చ్ చేసి నేను కొన్ని ఒక టాప్ 5 టాప్ 10 కోర్సెస్ అయితే నేనైతే ప్రిపేర్ అయితే చేశాను, ఓకేనా. అందులో నా టాప్ మాస్టర్ కోర్సెస్ ఇన్ యూకే ఫర్ 2026 వచ్చేసి ఫస్ట్ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. ఏఐ ప్రస్తుతం చాలా ర్యాపిడ్లీ గ్రోయింగ్ ఫీల్డ్, ఓకేనా. ఏఐ రిలేటెడ్ స్కిల్స్కి డిమాండ్ చాలా పెరుగుతుంది మనకి, ఇప్పుడు పెరుగుతుంది అండ్ అప్కమింగ్ డేస్లో ఇంకా పెరిగే ఛాన్స్ కూడా ఉంది. ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత పాసిబుల్ జాబ్స్ వచ్చేసి ఏఐ ఇంజనీరింగ్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీరింగ్, ఏఐ డెవలపర్, అప్లైడ్ సైంటిస్ట్, ఎన్ఎల్పి ఇంజనీర్, కంప్యూటర్ విజన్ ఇంజనీర్, జనరేటివ్ ఏఐ ఇంజనీర్, ఏఐ సొల్యూషన్స్ ఇంజనీర్. కానీ ఒక్క ఇంపార్టెంట్ పాయింట్, కోర్స్ పేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఉందని మాత్రమే చూస్ చేయకండి. గుడ్ ఏఐ మాస్టర్స్ కోర్స్లో కావాల్సినవి మెయిన్గా ఏంటంటే, అండ్ ఇవి మాత్రం కంపల్సరీ ఉండాలి, అవి ఏంటంటే పైథాన్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, స్టాటిస్టిక్స్, డేటా ఇంజనీరింగ్, ఎన్ఎల్పి అండ్ ఎల్ఎల్ఎమ్స్, కంప్యూటర్ విజన్, ఎంబ్లాప్స్, క్లౌడ్ అండ్ ఏఐ ఎథిక్స్. ఇవైతే కంపల్సరీగా మీరు చూస్ చేసుకునే ఏ కోర్సులో కంపల్సరీగా ఇవి ఉండేలా అయితే చూస్ చేసుకోండి. సో ఏఐ ప్లస్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్లస్ క్లౌడ్ కాంబినేషన్ చాలా పవర్ఫుల్ అండ్ వీటికి ఫ్యూచర్లో మంచి డిమాండ్ అయితే ఉండబోతుంది. ప్రజెంట్ ఉంది, ఫ్యూచర్లో ఇంకా మంచి డిమాండ్ అయితే ఉంటుంది. సో ఇవన్నీ పక్కా మీరు చూస్ చేసుకున్న కోర్సులో ఉండేలా అయితే చూసుకోండి. అండ్ నెక్స్ట్ నా నెంబర్ 2 చాయిస్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ. నా ఫేవరెట్ ఆప్షన్స్లో సైబర్ సెక్యూరిటీ కూడా ఒకటి, ఎందుకంటే సైబర్ సెక్యూరిటీ ఫ్యూచర్లో చాలా ఇంపాక్ట్ ఫీల్డ్ అండ్ చాలా ఇంపార్టెంట్ కూడా, ఓకేనా. అండ్ ఇది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతుంది ఫ్యూచర్లో, ఎందుకంటే అండ్ దీంట్లో మెయిన్గా మనకు వచ్చే పాసిబుల్ జాబ్స్ ఏంటంటే సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, సెక్యూరిటీ ఇంజనీర్, ఎస్ఓసి అనలిస్ట్, పెనట్రేషన్ టెస్టర్, క్లౌడ్ సెక్యూరిటీ ఇంజనీర్, సెక్యూరిటీ కన్సల్టెంట్, ఇన్సిడెంట్ రెస్పాన్స్ అనలిస్ట్, థ్రెట్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్, సెక్యూరిటీ అనలిస్ట్. ఇంకా ఫ్యూచర్లో ఏఐ సెక్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది.
సో మీరు సైబర్ సెక్యూరిటీ చూస్ చేసుకుంటే సైబర్ సెక్యూరిటీ ప్లస్ క్లౌడ్ ప్లస్ ఏఐ సెక్యూరిటీ ఈ కాంబినేషన్ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ నా నెంబర్ 3 ఆప్షన్ వచ్చేసి డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. డేటా సైన్స్ కూడా వెరీ గుడ్ ఆప్షన్. యాక్చువల్లీ నేను కూడా ప్రస్తుతం యూకేలో డేటా సైన్స్ కోర్సే పర్స్యూ చేస్తున్నాను, ఓకేనా. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ డిఫరెన్స్ అయితే ఉంది. జస్ట్ మాస్టర్స్ చేసి డేటా అనలిస్ట్, ఎక్సెల్, పవర్ బి ఇవి బేసిక్ డాష్బోర్డ్స్ అనమాట. ఇవి మాత్రమే కంప్లీట్ చేస్తే మనకి ఎక్కువ యూజ్ అయితే ఏముండదు. సో ఇన్స్టెడ్ మనం ఇవే కాకుండా డేటా సైన్స్ ప్లస్ పైథాన్ ప్లస్ ఎస్క్యూఎల్ ప్లస్ మెషిన్ లెర్నింగ్ ప్లస్ ఏఐ ప్లస్ క్లౌడ్ ప్లస్ ఎంలాప్స్ పై బాగా ఫోకస్ అయితే చేయాలన్నమాట మనం ఈ ఫీల్డ్ నుంచి. లైక్ జాబ్స్ మనకి ఈజీగా రావాలంటే మన గోల్ ఏంటి? ఐ హ్యావ్ ఏ మాస్టర్స్ ఇన్ డేటా సైన్స్ అని చెప్పడం మాత్రమే కాకుండా ఐ కెన్ బిల్డ్ అండ్ డిప్లాయ్ మెషిన్ లెర్నింగ్ సిస్టమ్స్ యూజింగ్ పైథాన్, ఎస్క్యూఎల్ అండ్ క్లౌడ్ అని చెప్పగలిగే లెవెల్కి వెళ్ళాలన్నమాట మనం, ఓకేనా. అది చాలా డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది అనమాట, ఓకేనా. ఇది వచ్చేసి నా డేటా సైన్స్ గురించి నాకున్న ఒపీనియన్. అండ్ నెక్స్ట్ నా 4th ఆప్షన్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇప్పటికీ స్ట్రాంగ్ కెరీర్ ఆప్షన్స్, ఓకేనా. సో మాస్టర్స్ సర్టిఫికేట్ మాత్రమే సరిపోదు దీంట్లో మనం జాబ్ తెచ్చుకోవాలంటే. మీ దగ్గర ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ గిట్ హబ్ ప్రాజెక్ట్స్ ఉండాలి, ఫుల్ స్టాక్ అప్లికేషన్స్ ఉండాలి, క్లౌడ్ ప్రాజెక్ట్స్, ఏఐ ప్రాజెక్ట్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్, ఇంటర్న్షిప్స్. సో వీటన్నిటిలో మనకి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. అప్పుడే మనం ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్లో మనం ఈజీగా జాబ్స్ అయితే తెచ్చుకోగలుగుతాం. ఇందులో బెస్ట్ కాంబినేషన్ ఏంటో తెలుసా? సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్లస్ ఏఐ ప్లస్ క్లౌడ్ ప్లస్ డెవాప్స్. ఇది వచ్చేసి ఒక స్ట్రాంగ్ కాంబినేషన్ అనమాట. నెంబర్ 5లో నా ఆప్షన్ వచ్చేసి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. చాలామంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఈ ఫీల్డ్ని ఓవర్లుక్ చేస్తారు, కానీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ ఫ్యూచర్లో కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి పాసిబుల్ కెరీర్స్ ఏమేమి ఉన్నాయంటే పవర్ సిస్టమ్స్ ఇంజనీర్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్, కంట్రోల్ సిస్టమ్స్ ఇంజనీర్, సెమీ కండక్టర్ ఇంజనీర్, రోబోటిక్స్ ఇంజనీర్, ఈవీ ఇంజనీర్, ఆటోమేషన్ ఇంజనీర్. ఎస్పెషల్లీ రోబోటిక్స్ కానీ ఈవీస్, సెమీ కండక్టర్స్, ఆటోమేషన్ అండ్ ఎనర్జీ సెక్టార్స్లో ఆపర్చునిటీస్ చాలా అంటే చాలా ఉన్నాయి. ఇవి చాలామందికి తెలియదు. అంటే ప్రతి ఒక్కరు ఆ డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ ఇవి ఒక్కటే తీసుకొని అందరూ తండోపతండాలుగా స్టూడెంట్స్ అందరు ఈ కోర్సెస్ తీసుకొని వస్తుంటే ఈ కోర్సెస్ గురించి ఎవరికి తెలియదు అండ్ ఎవరికి చెప్పరు కూడా. సో ఈ కోర్సెస్లో కూడా చాలా జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. సో ఒకసారి ఈ కోర్సెస్ కూడా ఒకసారి మీరు రీసెర్చ్ అయితే చేసి చెక్ చేయండి. ఇన్ కేస్ మీ రిలేటెడ్ ఫీల్డ్ అయితే కంపల్సరీ ఈ కోర్సెస్ అయితే అప్లై చేసుకోండి. జాబ్ ఆపర్చునిటీస్ ఇప్పుడు చాలా ఉన్నాయి, ఫ్యూచర్లో కూడా చాలా రాబోతుంది. నెంబర్ 6 నా ఆప్షన్ వచ్చేసి ఏరోస్పేస్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. మీకు ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఏరోస్పేస్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ కూడా ఒక గుడ్ ఆప్షన్ అనమాట యూకేలో. ఎస్పెషల్లీ ఏరోస్పేస్ ప్లస్ రోబోటిక్స్ ప్లస్ ఏఐ లేదా మెషిన్ లెర్నింగ్ ప్లస్ ఆటోమేషన్ ప్లస్ రోబోటిక్స్. ఇది చాలా బెటర్ అండ్ ఫ్యూచర్ ఓరియంటెడ్ కాంబినేషన్ అనమాట. సో వీటి మీద అయితే ఒకసారి ఫోకస్ చేయండి. అండ్ నా 7th నా ఆప్షన్ వచ్చేసి రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ ఎనర్జీ ఇంజనీరింగ్. నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో రెన్యూవబుల్ ఎనర్జీ చాలా ఇంపార్టెంట్ సెక్టర్ అవుతుంది. ఎందుకంటే ముందు ఒకసారి ఇందులో నా పాసిబుల్ కెరీర్ ఆప్షన్స్ అయితే చూద్దాం. రెన్యూవబుల్ ఇంజనీరింగ్ ఎనర్జీ సిస్టమ్స్ ఇంజనీర్, సస్టైనబిలిటీ ఇంజనీర్, పవర్ సిస్టమ్స్ ఇంజనీర్, బ్యాటరీ ఇంజనీర్, ఎనర్జీ కన్సల్టెంట్, గ్రిడ్ ఇంజనీర్, ఓకేనా. యూకేలో రెన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ మరియు గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చాలా పెరుగుతుంది. ఇప్పుడు ఈ 1 to 2 ఇయర్స్ నుంచి పెరుగుతుంది, ఇంకా ఫ్యూచర్లో కూడా చాలా పెరిగే అవకాశం అయితే చాలా అయితే ఉందన్నమాట. సో లాంగ్ టర్మ్ కెరియర్ కోసం ఇది కూడా ఒక చాలా మంచి ఆప్షన్. ఓకే, నా రీసెర్చ్ ప్రకారం అండ్ నేను చెక్ చేసిన దాని ప్రకారం మీరు కూడా ఒకసారి రీసెర్చ్ అయితే చేయండి. నేను చెప్పేది ఏది బ్లైండ్గా అయితే ఫాలో అవ్వద్దు. మీరు కూడా ఒకసారి రీసెర్చ్ అయితే చేసి మీ ఓన్గా మీరైతే చెక్ చేసుకోండి. అండ్ నా నెంబర్ 8 ఆప్షన్ వచ్చేసి క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్. ఐటీ ఫీల్డ్స్లోకి వెళ్ళకూడదు అనుకునే స్టూడెంట్స్కి ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఆప్షన్ అనమాట. చాలామంది అనుకుంటారు ఈ కోడింగ్, ఈ వెబ్ డెవలప్మెంట్, ఈ క్లౌడ్ కంప్యూటింగ్, ఈ నెట్వర్కింగ్, ఈ సైబర్ సెక్యూరిటీ, సి++, జావా, పైథాన్ ఇవన్నీ మా వల్ల కాదు. సో
మేము కొంచెం డిఫరెంట్ ఫీల్డ్, ఇవన్నీ ఏం లేని ఫీల్డ్ చూస్ చేసుకోవాలి అని అనుకుంటే వాళ్ళకి ఈ క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అనేది ఒక మంచి ఆప్షన్ అనమాట. ఇందులో పాసిబుల్ కెరియర్స్ వచ్చేసి క్వాంటిటీ సర్వేయర్, కమర్షియల్ మేనేజర్, కాస్ట్ కన్సల్టెంట్, కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజర్, ఎస్టిమేటర్, కాంట్రాక్ట్స్ మేనేజర్. సో ఇలా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట జాబ్ ఆపర్చునిటీస్. ఈ ఫీల్డ్లో టెక్నికల్ నాలెడ్జ్, కన్స్ట్రక్షన్, కాంట్రాక్ట్స్ మరియు కమర్షియల్ నాలెడ్జ్ అన్నీ కంబైన్ అవుతాయి. సో ఒక్కదాంతోనే పోదు, సో ఇవన్నీ ఇందులో కంబైన్ అవుతాయి అనమాట. సో మీరు ఇందులో ఏ ఫీల్డ్లో అయినా మీరు జాబ్ అయితే తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ నా 9th ఆప్షన్ ఏంటంటే, అందరూ హెల్త్ కేర్ ఫస్ట్ ఉంది అనుకుంటారు, కానీ నా ఆప్షన్స్, నా రీసెర్చ్ ప్రకారం నా ఆప్షన్ వచ్చేసి హెల్త్ కేర్ అనేది 9th పొజిషన్లో ఉందన్నమాట. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ స్టెబిలిటీ మాత్రమే చూస్తే హెల్త్ కేర్ కూడా స్ట్రాంగ్ సెక్టర్. కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అదేంటంటే, హెల్త్ కేర్ మాస్టర్స్ అన్న ప్రతి కోర్స్ జాబ్ గ్యారంటీ చేయదు, ఓకేనా. ఎందుకంటే రెగ్యులేటెడ్ ప్రొఫెషన్కి లీడ్ అయ్యే కోర్స్ మరియు జనరిక్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కోర్స్ రెండు డిఫరెంట్, ఓకేనా. రెండు సేమ్ అని అనుకుంటాం మనం, కానీ రెండు సేమ్ కాదు. రెండు దేనికది రెండు ఆపోజిట్ అండ్ రెండు డిఫరెంట్ అనమాట. సో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ప్రొఫెషనల్ రిజిస్ట్రేషన్ రిక్వైర్మెంట్స్ అండ్ ఎలిజిబిలిటీ ముందుగానే చెక్ చేసుకోవాలి, ఓకేనా. అప్పుడే ఈ ఫీల్డ్లో మీకు అయితే ఈజీగా అండ్ తొందరగా జాబ్స్ అయితే వస్తాయి. అలా అని ఈజీగా వచ్చేస్తాయి అని కూడా చెప్పను, ఓకేనా. అండ్ నా 10th ఆప్షన్ వచ్చేసి ఫిన్టెక్ అనమాట. ఫైనాన్స్ మరియు టెక్నాలజీ రెండిట్లో ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్కి ఫిన్టెక్ అనేది ఒక గుడ్ ఆప్షన్. ఎందుకంటే ఇందులో ఉన్న జాబ్ ఆప్షన్స్ ఏంటంటే మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, ఫినాన్స్, ఎకనామిక్స్, డేటా సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటే యూస్ఫుల్, ఓకేనా. ఇప్పుడు నేను చెప్పిన వాటిలో వీటి నుంచి ఏదైనా మీరు ఏ బ్యాక్గ్రౌండ్, ఈ మ్యాథమెటిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఫినాన్స్, ఎకనామిక్స్, డేటా సైన్స్ ఇది కనుక మీ బ్యాక్గ్రౌండ్ అయ్యి ఉంటే, లైక్ మీరు ఇందులో బీటెక్ కనుక చేసి ఉండి ఇప్పుడు మాస్టర్స్ కూడా దీని రిలేటెడ్ తీసుకోవాలి అని అనుకుంటే మీకు ఫిన్టెక్ అనేది ఒక మంచి ఆప్షన్ అనమాట. ఇందులో బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి ఫినాన్స్ ప్లస్ ప్రోగ్రామింగ్ ప్లస్ ఏఐ ప్లస్ డేటా, ఇది వచ్చేసి ఒక డెడ్లీ కాంబినేషన్ అనమాట. అండ్ ఇంకోటి ప్యూర్ థియరటికల్ ఫైనాన్స్ కోర్స్ కంటే ఈ కాంబినేషన్ ఫ్యూచర్కి చాలా బెటర్, ఓకేనా. అండ్ ఇంకొకటి మెయిన్గా మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే 2026 కానీ 2027లో ఏ కోర్సెస్ విషయంలో మీరు కేర్ఫుల్గా ఉండాలి అంటే, ఇవి యూస్లెస్ అని నేను చెప్పడం లేదు, కానీ మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేస్తే ఆటోమేటికల్లీ జాబ్ వస్తుందని ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. ఈ కోర్సెస్ వల్ల చాలామంది బ్లైండ్గా ఈ కోర్సెస్ అయితే తీసుకొని జాబ్లు వచ్చేస్తాయని ఎక్స్పెక్ట్ అయితే చేస్తారు. సో అలా బ్లైండ్గా జాబ్స్ వచ్చేస్తే ఈజీగా అని చెప్పని అయితే అనుకోవద్దు. అందులో మెయిన్గా వచ్చేసి జనరిక్ బిజినెస్ మేనేజ్మెంట్, జనరిక్ ఇంటర్నేషనల్ బిజినెస్, జనరిక్ మార్కెటింగ్, జనరిక్ మేనేజ్మెంట్, జనరిక్ హెచ్ఆర్ మేనేజ్మెంట్, జనరిక్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, జనరిక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, జనరిక్ మీడియా కమ్యూనికేషన్స్, బేసిక్ బిజినెస్ అనలిటిక్స్ వితౌట్ స్ట్రాంగ్ టెక్నికల్ కంటెంట్. ఈ కోర్సెస్లో కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది, ఓకేనా. అందుకని చాలామందికి జాబ్స్ అయితే రావన్నమాట. ఈ కోర్సెస్ ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు కాబట్టి ప్రతి కన్సల్టెన్సీ వాళ్ళు చాలామంది ఈ కోర్సెస్ అయితే తీసుకుంటారు, ఈ ఐటీ సైడ్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు. సో వీటిలో కూడా లైక్ కాంపిటీషన్ ఎక్కువగా అయితే ఉంటుంది అనమాట. సో మనకి జాబ్ రావడానికి చాలా అంటే చాలా టఫ్. ఎందుకంటే మనకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, మన సీనియర్స్, వాళ్ళ సీనియర్స్, అలా ప్రతి ఒక్కళ్ళు వీటికైతే కాంపిటీషన్ అయితే ఉంటారు. సో ఈ ఫీల్డ్లో జాబ్ తెచ్చుకోవడం ఎట్లయినా లైక్ మిగతా వాటితో పోల్చుకుంటే కొంచెం టఫే. ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ స్టూడెంట్ కోర్స్ని మాత్రమే చూసి డెసిషన్ అయితే తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది అదే, ఓకేనా. లైక్ ప్రజెంట్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఒకసారి మీరు రీసెర్చ్ అయితే చేసి అప్పుడు అది మైండ్లో పెట్టుకొని దాన్ని బట్టి కోర్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. ఏదో నేమ్ ఈజీగా ఉంది కదా కోర్స్ కూడా ఈజీగా ఉంటుందని అయితే అనుకోకండి. అండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి, యూకేకి వచ్చే వాళ్ళకి నేను చెప్పే ఇంకో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీ గోల్ యూకేలో మాస్టర్స్ కంప్లీట్ చేసిన తర్వాత యూకేలో కెరీర్ బిల్డ్ చేసుకోవడం అయితే కోర్స్ సెలెక్షన్ మాత్రమే కాకుండా స్కిల్డ్ వర్కర్ స్పాన్సర్షిప్ ఆపర్చునిటీస్ కూడా కన్సిడర్ చేయాలి, ఓకేనా. కరెంట్ 2026 రూల్స్ ప్రకారం స్కిల్డ్ వర్కర్ వీసాకి ఎలిజిబిలిటీ, ఆక్యుపేషన్, అప్రూవ్డ్ స్పాన్సర్ ఎంప్లాయ్ అండ్ రిక్వైర్డ్ శాలరీ క్రైటీరియా అయితే ఉంటాయన్నమాట. సో నేను ఎప్పుడు స్టూడెంట్స్కి ఈ కోర్స్ కంప్లీట్ చేస్తే 100% జాబ్ వస్తుందని అయితే ఎప్పుడు చెప్పను. అది ఎవ్వరు గ్యారంటీ చేయలేరు, నేనే కాదు ఎవ్వరు గ్యారంటీ చేయలేరు. ఈ కోర్స్ చేస్తే నీకు 100% జాబ్ వస్తుందని అయితే ఎవరైతే నీకు గ్యారంటీ అయితే ఇవ్వలేరు. సో ఇన్స్టిట్యూట్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, అదేంటంటే రైట్ కోర్స్ చూస్ చేసుకోవాలి, ప్రాక్టికల్ స్కిల్స్ బిల్డ్ చేసుకోవాలి,
ఇక్కడ ఇంటర్న్షిప్స్ కానీ అలాంటివి ఏదైనా కాంట్రాక్ట్ జాబ్స్ కానీ అలాంటివి చేసి యూకే ఎక్స్పీరియన్స్ బిల్డ్ చేసుకోవాలి. అండ్ స్కిల్డ్ జాబ్స్ని టార్గెట్ చేయాలి. అండ్ మెయిన్గా మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడే ఉండి ఇక్కడే లైఫ్ సెటిల్ చేసుకోవాలి, ఇక్కడే కెరీర్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి అని అనుకుంటే స్పాన్సర్షిప్ ఇచ్చే కంపెనీస్ ఆ జాబ్స్ని అయితే మనమైతే టార్గెట్ చేయాలన్నమాట. ఇది రియలిస్టిక్ అప్రోచ్ వచ్చేసి. ఓకేనా? అండ్ ఇవన్నీ కంపేర్ చేసిన తర్వాత నా టాప్ 5 కాంబినేషన్స్ ఏంటంటే 2026లో మాస్టర్స్ స్టార్ట్ చేసి స్టూడెంట్ అయితే నా టాప్ కాంబినేషన్స్ ఇవన్నమాట. అందులో ఫస్ట్ది వచ్చేసి ఏఐ ప్లస్ సాఫ్ట్వేర్ ప్లస్ క్లౌడ్. కెరీర్ వచ్చేసి మనకి ఏఐ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ వీటిలో ఉంటుంది. ఇది వచ్చేసి నా టాప్ 1 కాంబినేషన్ అనమాట. అండ్ నా టాప్ 2nd కాంబినేషన్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ ప్లస్ క్లౌడ్ ప్లస్ ఏఐ అనమాట. అండ్ ఇందులో కెరీర్ ఆప్షన్స్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ సెక్యూరిటీ అండ్ ఏఐ సెక్యూరిటీ. అండ్ నా టాప్ 3 కాంబినేషన్ వచ్చేసి డేటా సైన్స్ ప్లస్ మెషిన్ లెర్నింగ్ ప్లస్ క్లౌడ్ అనమాట. ఇందులో కెరీర్ ఆప్షన్స్ వచ్చేసి డేటా సైంటిస్ట్ ప్లస్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ ప్లస్ డేటా ఇంజనీర్. అండ్ నా టాప్ 4 కాంబినేషన్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీర్ ప్లస్ రోబోటిక్స్ ప్లస్ ఆటోమేషన్ కెరీర్. అండ్ కెరీర్ ఆప్షన్స్ వచ్చేసి ఆటోమేషన్, రోబోటిక్స్, ఎంబెడెడ్ అండ్ ఎనర్జీ ఇంజనీర్ అనమాట. అండ్ నా టాప్ ఫిఫ్త్ కాంబినేషన్ వచ్చేసి రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అండ్ పవర్ సిస్టమ్స్. ఇందులో కెరియర్స్ వచ్చేసి మనకి ఎనర్జీ, గ్రిడ్, రెన్యూవబుల్ ఎనర్జీ ఇంజనీర్. ఇవి వచ్చేసి మనకి కెరియర్ ఆప్షన్స్ అనమాట. ఓకేనా? ఇవి వచ్చేసి నా టాప్ 5 కాంబినేషన్స్. సో అండ్ ఫైనల్గా ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్కి అండ్ ఎవరైతే రావాలి అని అనుకుంటున్నారో, ప్లాన్ చేయాలనుకుంటున్నారో ఆ స్టూడెంట్స్కి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే మీరు ఏ ఇంటెక్ అయితే వస్తున్నారో మీరు యూనివర్సిటీ పేరు మాత్రమే చూసి కోర్స్ అయితే చూస్ చేసుకోకండి. ఓకేనా? అండ్ జస్ట్ బికాస్ ఒక కోర్స్ పాపులర్గా ఉందని కూడా చూస్ చేసుకోకండి. అందరు తీసుకుంటున్నారు, ఈ కోర్స్ చాలా పాపులర్, దీని జాబ్స్ ఎక్కువ వచ్చేస్తాయని అలా అయితే చూస్ చేసి కోర్స్ అయితే తీసుకోకండి. మీరు ఈ థింగ్స్ అయితే కన్సిడర్ చేయాలన్నమాట. అందులో ఫస్ట్ది ఏంటంటే ప్రెజెంట్ జాబ్ మార్కెట్. ఇప్పుడు జాబ్స్ ఎలా ఉన్నాయి? ఓకేనా? ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ది వచ్చేసి ఫ్యూచర్ డిమాండ్. ఇప్పుడు జాబ్స్ ఉన్నాయి కదా, ఫ్యూచర్లో కూడా కంటిన్యూ అవుతాయి అని గ్యారంటీ లేదు. లేదా ఇప్పుడు లేవు కదా, ఫ్యూచర్లో కూడా ఉండవని కూడా గ్యారంటీ లేదు. ఇప్పుడు ఉన్నాయి ఫ్యూచర్లో పోవచ్చు, ఇప్పుడు లేనివి కూడా ఫ్యూచర్లో రావచ్చు. సో ఈ ఫ్యూచర్ డిమాండ్ ఒకసారి అయితే మీరు రీసెర్చ్ అయితే చేయండి. మీరు 2028 లేదా 2029లో గ్రాడ్యుయేట్ అయ్యే టైంకి ఈ ఫీల్డ్స్ డిమాండ్ ఎలా ఉంటుంది అనేది అదొకసారి మీరు ఒకసారి రీసెర్చ్ అయితే చేయండి. అండ్ మీ స్కిల్స్, ఓకే, స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. డిగ్రీతో పాటు మీరు ప్రాక్టికల్ స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే డిగ్రీ ప్లస్ స్కిల్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ప్లస్ ప్రాజెక్ట్ ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ మీరు జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటే. ఓకేనా? మాస్టర్స్ సర్టిఫికేట్ ఒక్కటే సరిపోదు. నేను పదే చెప్తున్నాను, మాస్టర్స్ చేసిన వెంటనే ఆ ఒక్క సర్టిఫికేట్ పట్టుకొని మీరు జాబ్స్ అప్లై చేస్తే మాత్రం ఎవరు మన సైడ్ తిరిగి కూడా చూడరు. అండ్ ఆ సర్టిఫికేట్ మనకి దేనికి పనికిరాదు, నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరాదు. సో ఇవన్నీ ఇంపార్టెంటే. సో ప్రతి దాంట్లో మీరు స్కిల్స్ అయితే ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇవన్నీ ఫాలో అవ్వాలి, ఇవన్నీ కన్సిడర్ చేయాలి. ఓకేనా? అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఇన్ కేస్ మీరు ఈ సెప్టెంబర్కి వస్తున్నా లేదా నెక్స్ట్ జాన్కి అయితే ఎవరైతే వస్తున్నారో అండ్ ఎవరైతే ప్లాన్ చేసి ఇక్కడ రావడానికి ప్లాన్ అయితే చేస్తున్నారో, ఏ కోర్స్ చూస్ చేసుకోవాలని కన్ఫ్యూజన్ ఉంటే జస్ట్ కామెంట్ సెక్షన్లో మీరు ఏ యూనివర్సిటీ అనుకుంటున్నారు, ఏ కోర్స్ అనుకుంటున్నారు, ఏ ఇంటెక్ అనుకుంటున్నారు, ఇవైతే మీరు కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేయండి. సో దాన్ని బట్టి నేను ఆ కోర్సెస్ రిలేటెడ్, ఆ యూనివర్సిటీస్ రిలేటెడ్ నేను ఫర్దర్గా వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా? సో పాసిబుల్ ఆప్షన్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మ్యాక్సిమం అన్ని రీసెర్చ్ చేసి. సో ద నెక్స్ట్ డేనే జరగదు. సో నాకు కొంచెం టైం అయితే ఇస్తే నేను దాని రిలేటెడ్ కొంచెం రీసెర్చ్ అయితే చేసి దాని రిలేటెడ్ మీకు అవుట్పుట్ ఒక వీడియో రూపంలో నేనైతే మీ ముందుకు మళ్ళీ తీసుకొస్తాను. సో ఇలాంటి యూకే రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, యూనివర్సిటీస్ అండ్ కోర్సెస్ ఇన్ఫర్మేషన్ అని ఇలా ఇంకా ఫర్దర్గా వీసా ఇన్ఫర్మేషన్ కానీ, జర్నీ ఇన్ఫర్మేషన్ కానీ, లైక్ ఏం థింగ్స్ ప్యాక్ చేసుకోవాలి, ఇలాంటి విషయాల్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే ప్రతి ఒక్కటి మెన్షన్ చేయండి. అండ్ ఎవరైతే ఈ ఇంటెక్ వస్తున్నారో లేదా నెక్స్ట్ ఇంటెక్ ప్లాన్ చేస్తున్నారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, సో వాళ్ళకైతే ఈ వీడియోని అయితే కంపల్సరీ అయితే షేర్ చేయండి. సో వాళ్ళకి ఖచ్చితంగా కోర్స్ ఎలా చూస్ చేసుకోవాలి ఏంటి అనేది ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు దీని రిలేటెడ్ కోర్సెస్, మీకు ఈ పాయింట్స్ అన్ని మీకు ఏదైనా ఒక పీడిఎఫ్ రూపంలో కావాలి అని అనుకుంటే
సేమ్ ఇట్స్ మీ రవీంద్ర 2601 నా ఇన్స్టాగ్రామ్ పేజ్లోకి వచ్చి మీరైతే నాకు డైరెక్ట్ డిఎం చేసినా పర్లేదు. నాకు జస్ట్ పీడిఎఫ్ అని అయితే కామెంట్ చేయండి, లేదా పీడిఎఫ్ అని అయితే డిఎం చేయండి. నేను ప్రతి ఒక్కరికి నేను ఆ పీడిఎఫ్ అయితే షేర్ చేస్తాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో మీరు ఫర్దర్గా వచ్చే వీడియోస్ అన్నీ ఏవి మిస్ అవ్వకుండా ఉంటారు. సో నేను మీ రవీంద్ర, సైనింగ్ ఆఫ్.